హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? అయితే ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. అది ఏంటంటే ఇవి గునియా బేలు అంటారు. అది కచూర్ లోటి అనుకొని ఇది బెంగాల్ రెసిపీ. అయితే ఇవి తినడం వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. వీటిని ఒక 2 వారాలకు ఒకసారైనా మేము తింటుంటాం. చూడండి, ఇలా ఈ నారలన్నీ తీసుకోవాలి. తీసుకున్నాక చూసారా, ఇలా చూపించిన విధంగా నార్లన్నీ తీసుకోవాలి. వీటిని అసలు పేరు అనేసి యూట్యూబ్లో కొట్టి చూసా, కానీ అసలు దీనికి తెలుగులోని పేరే తెలియదు. ఆ ఇంగ్లీష్లోటేమో తారో ప్లాంట్ అని వచ్చింది. కానీ ఈ రెసిపీ వండితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది అచ్చం మన పొలాల్లో దొరికే పుట్టగొడుగులు అంటారు కదా, ఆ టేస్ట్ ఉంటుంది ఈ గునియా బేలో. ఇంకా ఇవి వండేటప్పుడు కొంచెం జారుగా ఉంటాయి. వండిన తర్వాత కూర అంత జారు ఏమి ఉండదు, బాగుంటుంది. చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఈ రెసిపీ. ఇవి గునియా కాడలు కదా, ఈ కాడల్లాగా గునియా దుంపలు కూడా దొరుకుతాయి. అవి కూడా వండుకొని తినవచ్చు, కానీ కొంచెం పులుపు వేసుకొని వండుకోవాలి. దీంట్లో పులుపు కానీ లేదా టమాటాలు ఎక్కువగా వేసుకొని వండుకుంటే బాగుంటుంది. కొందరికి అదే చింతపండు పులుపు నచ్చదు కదా, అందుకోసమే టమాటా వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. చూడండి, ఈ విధంగా ఇవన్నీ ఈ నార్లల్లా తీసుకోవాలి. తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని, ఇవి క్లీన్ చేసేటప్పుడు చేతులు మన అరటికాయ కోసేటప్పుడు మరి లేదంటే అరటి పువ్వు క్లీన్ చేసేటప్పుడు మన చేతులు నల్ల బ్లాక్ అయిపోతుంటాయి కదా, ఇవి అలా అయిపోతుంటాయి చేతులకి. చూడండి, నా చేతులు చూస్తున్నారు కదా. ఇవి అరకిలో 50 రూపాయలండి. ఇవి అండమాన్లో ఎక్కువగా దొరుకుతాయి. చూడండి ఎన్ని నార్లు వచ్చాయి ఇవన్నీ క్లీన్ చేస్తే. ఇవి అరకిలో. చేతులు చూడండి బ్లాక్ అయిపోయినాయి, అవి నెక్స్ట్ డేకి నార్మల్ అయిపోతాయి. ఇవన్నీ క్లీన్ చేసాక మంచిగా కడుక్కోవాలి. ఇలా ఒక 2 సార్లు కడుక్కుంటే సరిపోతుంది. ఇవి కానీ మీకు ఎప్పుడైనా ఎక్కడైనా దొరికితే కానీ వండండి, చాలా మంచి ఫుడ్. అందే రక్తం లేని వాళ్ళు కానీ కొంచెము ఇవి కానీ తీసుకుంటే వారంకి 2 వారాలకు ఒకసారి బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఎలా చేయాలా అని రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కాక పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఇలాగ వెల్లుల్లి రబ్బలు చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అవి కొంచెం వేగాక ఒక 2 ఆనియన్ కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ కొంచెము ఫ్రై అయ్యాక ఒక 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మెయిన్ ఇందులో టమాటాలు వేయాలండి కంపల్సరీ, లేదంటే అంత టేస్ట్ బాగోదు. టమాటా కానీ కొంచెం చింతపండు రసం కానీ వేసుకోవాలి. ఈ టమాటా కొంచెం మగ్గే దానికోసం కొంచెం ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ పెడితే మగ్గిపోతుంది. చూడండి, టమాటా అంతా ఉడికిపోయింది. ఉడికిపోయినాక దీంట్లో కొంచెము పసుపు, అలాగే మన కారం తగ్గట్టు కొంచెం కారం, ఇంకా ధనియా పౌడర్ కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా పైకి తేలుతుంది కదా, ఇలా తేలే వరకు మసాలా కుక్ అవుతుంది. దీంట్లో మనం క్లీన్ చేసుకున్న ఈ గునియా కాడల్ని వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గునియా కాడలకు ఆ మసాలా అంతా బాగా పట్టే వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ వేయించుకున్నాక మూత పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేస్తే మంచిగా కుక్ అయిపోతుంది. చూడండి, ఇలా కుక్ అయ్యాక కొంచెం వాటర్ వేసుకోవాలి. వేస్తే మనకి మంచి గ్రేవీ లాగా వస్తుంది. ఇలా కొన్ని నీళ్ళు వేసుకొని కలిపేసి మూత పెట్టి మరొక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇవి ఒక 5 మినిట్స్కి అలా మూత తీసి చూస్తుండాలి, లేదంటే కొంచెము గింజలాగా అయిపోతాయి. కొంచెము మూత తక్కువ టైమే పెట్టాలి. పెట్టేసి తీసి ఇలా వేయిస్తూ ఉంటే కూర బాగుంటుంది, గింజ అవ్వకుండా. చూడండి, ఇలా విడివిడిగా ఉన్నాయి కదా, సూపర్గా ఉంటుంది. మరో 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చుకుంటే మన కూర రెడీ అయిపోతుంది. అది బెంగాల్లో దీన్ని కచూర్ లోటి అంటారు, బెంగాల్ రెసిపీ కదా. తెలుగులో అయితే పేరు తెలియదు.
లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు. చూడండి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఈ కూర అంటే నాకు చాలా ఇష్టం. మంచిగా అన్నంలో వేసి కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. మా పిల్లలు అయితే అస్సలు తినరు. నేనే ఎలాగైనా సరే అన్నంలో కలిపేసి తినిపించేస్తే ఏ కూర అయినా తినేస్తారు. ఈ కూర టేస్ట్ మాత్రం అచ్చం మన ఊర్లో పొలాల్లో దొరికే పొట్టగొడుగుల టేస్టే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇలా వేడి వేడి రైస్ పెట్టుకొని దాంట్లో బాగా ఈ కూర పట్టి కలుపుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అండమాన్లో ఉండే వాళ్ళు మాత్రము ఈ కూర అంటే అందరికీ తెలుసు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలా అన్నంలో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఫుల్గా తినేసాను. సరే ఇక ఉంటా. బాయ్ బాయ్.